ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ ఈ శరీరం నుంచి వేరుగా అతీతమైన స్థితిలో ఉంటూ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 24/7/2024. मुरली का हेडिंग मीठे बच्चे बाबा से होलसेल व्यापार करना सीखो. होलसेल व्यापार है मन मना भवा, अल्फ को याद करना और कराना, बाकी सब है रीटेल. సో ఈరోజు పరమాత్మ మనకు ఒక సింపుల్ టిప్ చెప్తున్నారు. నేను ఆత్మ సత్యుగానికి వెళ్ళాలన్నా, ముక్తి ధామానికి వెళ్ళాలన్నా ఎన్నో శాస్త్రాలు చదవక్కర్లేదు, గుడి గోపురాలు తిరక్కర్లేదు. హోల్సేల్ చాలా ఈజీగా తక్కువ టైం ఎనర్జీతో అయ్యేదేంటి? మన్ మన భవ, నా మనస్సును పరమాత్మతో సంలగ్నం చేయాలి. ప్లస్ అల్ఫుకో యాద్ కరో, పరమాత్మని స్మృతి చేయాలి. మిగతా అంతా రీటైల్. అంటే రోజు ఎన్నో చదవడం, హోంవర్క్స్ చేయడం, డెప్త్లోకి వెళ్ళడం, నాలెడ్జ్ యొక్క డెప్త్లోకి వెళ్ళడం, ఎంతో సర్వీస్ చేయడం, అదంతా సెకండరీ అయితే ఫస్ట్ థింగ్ ఏంటి? సింపుల్ థింగ్, నా మనసును పరమాత్మతో సంలగ్నం చేయాలి. సో ఇక్కడ మనం చెక్ చేసుకుందాం. నా మనసు ఎవరితో కనెక్ట్ అయింది? నా మనసు మనుషులతో కనెక్ట్ అయిందా? వస్తు వైభోగాలతో కనెక్ట్ అయిందా? సిచ్యువేషన్స్తో కనెక్ట్ అయిందా? నా ఓన్ దేహంతో కనెక్ట్ అయిందా? చెక్ చేసుకోవాలి. ప్రశ్న, बाप अपने घर में किन बच्चों को वेलकम करेगा? जो बच्चे अच्छी रीति बाबा की मत पर चलता है और कोई को याद नहीं करता है, देह सहित देह के सब संबंधों से बुद्धियोग तोड़ एक को याद में रहता है, ऐसे बच्चों को बाप अपना घर में रिसीव करेगा. बाप अभी बच्चों को गुल गुल फूल बनाते, फिर फूल बच्चों को अपने घर में वेलकम करेगा. పరమాత్మకి ఎవరంటే ఇష్టం అనేది ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఎవరిని చాలా హార్ట్ఫుల్గా పరంధామానికి వెల్కమ్ చేస్తారనేది చెప్పారు. ఏ పిల్లలైతే భగవంతుడి మతం పైన నడుస్తారు, తండ్రి యొక్క మతం పైన నడుస్తారు. సెకండ్, ఎవరైతే ఇంకా దేని గుర్తు చేసుకోరు. థర్డ్, ఎవరైతే దేహం దేహపు సంబంధాలను మర్చిపోయి బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో జోడిస్తారు, వారు పరమాత్మకి ఎంతో నచ్చుతారు. బికాస్ వారి బుద్ధి యొక్క కనెక్షన్ పరమాత్మతో ఉంటుంది కాబట్టి. సో ఆబ్వియస్గా సోల్ కాన్షియస్ స్టేజ్ మెయింటైన్ చేసినట్టయితే, సదా పరమాత్మని స్మృతి చేస్తే నా పాపాలు సమాప్తమవుతాయి, నేను చాలా క్లీన్గా అవుతాను, నేను చాలా డివైన్గా అవుతాను. సో ఆబ్వియస్గా నేను ఆత్మ ఒక పుష్పం లాగా తయారవుతాను. అందరికీ నా ప్రెజెన్స్ నచ్చుతుంది. ఒక సువాసన గల పుష్పంగా, ఒక సేవాదారి పుష్పంగా, పరమాత్మకి దగ్గరగా ఉండే ఆత్మగా అవుతాను. మరి ఆబ్వియస్గా అలాంటి ఫ్లవర్స్ని చూస్తే బాబా కూడా సంతోషం వేస్తుంది. ఆ ఫ్లవర్స్కి భగవంతుడు కూడా పరంధామంలో వెల్కమ్ చెప్తారు. చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఎంత నా తండ్రిని స్మృతి చేస్తున్నాను, ఎంత బాడీ కాన్షియస్ని వదిలి సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉన్నాను, నా మనసును ఎంతగా పరమాత్మతో సంలగ్నం చేస్తున్నాను అనేది. దాన్న ఫస్ట్ పాయింట్. జైసే బాప్
बच्चों पर वारी जाता, ऐसे तन मन धन सहित एक बार बाबा पर पूरा कुर्बान जाकर 21 जन्मों का वर्षा लेना है। बाप जो अविनाशी अनमोल खजाना देते हैं, उनसे अपना झोली सदा भरपूर करना, सदा इसी खुशी व नशे में रहना हम పదమా పదం భాగ్యశాలి ఆత్మ హే. ఏ విధంగా పరమాత్మ తన పిల్లల పైన బలిహారం అవుతారు. మీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వండి, నేను మీకు ఒక అమూల్యమైన లైఫ్ ని ఇస్తాను అని. సో నేను కూడా రిటర్న్ నా తనువు మనస్సు ధనాన్ని పరమాత్మ పైన బలిహారం చేయాలి. సారీ. అలా చేస్తేనే కదా 21 జన్మలు వారి నుంచి నేను వారసత్వాన్ని తీసుకుంటాను. భగవంతుడు నన్ను ఎంత అమూల్యంగా తయారు చేస్తారు. అతను నా బుద్ధి అనే జ్యోలను నింపుతారు కదా. మరి నేను సంతోషం అనే నశను ఎంత మెయింటైన్ చేయాలి? నేను ఆత్మ పదమా పదం భాగ్యశాలిగా ఎంత వరకు అవ్వాలి? అవ్వగలుగుతున్నాను. దానికోసం ఎఫర్ట్ పురుషార్థం చేస్తున్నానా చెక్ చేసుకోవాలి. రోజంతటిలో నాలో హ్యాపీనెస్, సంతోషపు నశ, ఇంటాక్సికేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు. రోజంతటిలో నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను, ఇటర్నల్ హ్యాపీనెస్ అనేది నేను ఎంత మెయింటైన్ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఇటర్నల్ హ్యాపీనెస్ నాలో మిస్ అవుతుందంటే ఏ విషయం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది అనేది కూడా నేను చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. वरदानम ब्राह्मण जीवन की प्रॉपर्टी और पर्सनालिटी का अनुभव करने और कराने वाले विशेष आत्मा भव. మరి ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ ఖజానా నాకు పరమాత్మ నుంచి లభించేది ఏంటి? బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఏంటి? ఇది సదా గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ కూడా చేయాలి. భగవంతుడు స్మృతిని కల్పిస్తున్నారు, గుర్తు చేయిస్తున్నారు. మీరు ఎవరు? బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన మీరు బ్రాహ్మణులు. అహో మీ సౌభాగ్యం! స్వయం పరమాత్మ మనని గుర్తించారు. వారు మనకి వారసత్వం ఇస్తున్నారు. వారు మనకి సర్వ ప్రాప్తులు ఇస్తున్నారు. వారు మనని ఎంతో సంతుష్టంగా చేస్తున్నారు. సో ఈ బ్రాహ్మణ జీవితం యొక్క ప్రాపర్టీ నేను తీసుకున్నాను. దాని పర్సనాలిటీని కూడా నేను మెయింటైన్ చేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఏంటి? ప్రసన్నత. ప్రసన్నంగా ఉండగలగాలి. ఈ అనుభవంతో ఎప్పుడు కూడా మీరు వంచితులుగా అవ్వకూడదు. స్వయం దాత నా జోలను నింపడానికి వచ్చారంటే నేను ఆత్మ ఎంత అనుభవిగా ఉండాలనేది చెక్ చేసుకోవాలి. స్లోగన్ లాస్ట్ समय का सोचने के बजाय లాస్ట్ స్థితి కా సోచో. సమయం ఎప్పుడుంటుంది? సమయం ముందుకు వెళ్తుందా? సమయం వినాశన సమయం ఎప్పుడొస్తుంది? ఇది ఆలోచించడం కంటే సమయం ఎప్పుడు అచానక్ సడన్ గా వచ్చినా నేను ఆ సమయానికి తగ్గట్టు స్థితిని మెయింటైన్ చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇంకా మనం ఈ మిస్టేక్ అయితే చేయట్లేదు కదా, టైం గురించి ఆలోచిస్తూ ఇది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్. ఈరోజు మనం పరమాత్మ బ్రాహ్మణ జీవితం యొక్క లక్షణం ఏంటి? ప్రసన్నత, హ్యాపీనెస్ అనేది చెప్పారు. సో ఒక ఇటర్నల్ హ్యాపీనెస్ ని మెయింటైన్ చేస్తూ నేను ఆత్మ ఎంత మందిని నా లైఫ్ లో హ్యాపీనెస్ అనేది నేను ఒక దాతగా వాళ్ళకి ఇస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. I the soul be a bestower of happiness all the time and make other personality happy too. Okay, sure. Relax. Om Shanti. నేను ఆత్మ సదా సంతోషంగా ఉంటూ సంతోషమనే కిరణాలు నలువైపులా పంపిస్తాను. ప్రతి ఆత్మ
నా నుంచి సంతోషాన్ని తీసుకుంటుంది. సంతోషం నా ఆత్మ యొక్క పర్సనాలిటీ. ఆత్మిక సంతోషం నాకు ఎంతో హాయిని ఇస్తుంది. నేను ఆత్మ సదా సంతోషంగా ఉంటూ సంతోషపు కిరణాలను వ్యాపింపచేస్తూ అందరికీ ఎంతో హాయిని ఇస్తాను. భగవంతుడు నాతో ఉన్నారే, భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారే. నేను ఎంత హాయిగా ఉండాలి, ఎంత ప్రసన్నంగా ఉండాలి, ఎంత శీతలంగా ఉండాలి. సదా నాలోని ప్రసన్నత నలువైపులా వ్యాపింపచేస్తాను. ప్రసన్నమైన ఆత్మగా ఉంటాను. ప్రసన్నత సేవను చేస్తాను. I, the soul, be a bestower of happiness. I try to maintain my own intoxication of happiness and make others happy with my life. Happiness is my birthright. Happiness is my habit. I try to maintain connectivity with my Father and experience a true happiness from Him. Hey Father, thank you so much for showing me the path of happiness, for making me to be happy all the time. I always try to remember my own personality of happiness and spread the vibrations of happiness into this atmosphere. Happiness becomes my aura. Happiness becomes my samskar. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power of happiness from the Supreme Father. Spread such power to every part of this body and be a happy being all the time. Om Shanti.